ఓకే. సో మనకు ఇది ఏంటంటే సుభాష్ అగర్వాల్ అనే వ్యక్తి భారతదేశంలో ఈ సమాచార హక్కు చట్టం బాగా ప్రాచుర్యంలోకి రావడానికి ప్రధాన కారకుడు. మీకు ఢిల్లీలో కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించిన సర్కిల్స్లో ఈ సుభాష్ అగర్వాల్ బాగా పరిచితుడు ఇతను. ఎందుకనంటే ఒక 10 రూపాయలు ఇచ్చి భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థను, న్యాయ వ్యవస్థను, శాసన వ్యవస్థను, పత్రికా ప్రపంచాన్ని, మీడియాని మొత్తాన్ని కూడా గందరగోళానికి గురి చేసినటువంటి వ్యక్తి సుభాష్ అగర్వాల్. ఏం చేసినాడు? ఢిల్లీ సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చేసి, సార్ నాకు కొంచెం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల గురించి వివరాలు చెప్పండి అంటే వాళ్ళు ఒక్కసారి సీరియస్ చూసినారు. ఉలిపిపడి ఏం మాట్లాడుతున్నావు అంటే, నేను మామూలుగా మాట్లాడుతున్నాను, నాకు వాళ్ళ ఆస్తుల గురించి చెప్పండి అని అడిగినాను. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల గురించి తెలుసుకునేంత ఉందా నీకు? ఏమనుకుంటున్నా? మేము ఇవ్వమని. ఇవ్వరంటే ఇవ్వరు. అది ఇవ్వకపోతే రాసి ఇవ్వండి సార్ అన్నాడు. వీళ్ళు ఏం చేసినాక మేము సుప్రీంకోర్టులో పనిచేస్తున్నాం, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి వాళ్ళం, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అని చెప్పి రాసి ఇచ్చేసారు. ఏమనంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంటే సమాచార హక్కు చట్ట పరిధికి రారు కాబట్టి వాళ్ళ ఆస్తిపాస్తుల గురించి ఈ వ్యక్తి అడుగుల సమాచారాన్ని మేము ఇవ్వలేకపోతున్నాం. ఇది తీసుకున్నాడు, చూసుకున్నాడు, మంచిగా వెళ్ళిపోయి ఢిల్లీ హైకోర్టు కేసు వేసినాడు. ఏమని? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సమాచార హక్కు చట్ట పరిధికి రారా, వస్తారా రారా? నాకు అది మీరు చెప్పండి వస్తారా. ఎవరిని అడుగుతున్నాడు? ఇది హైకోర్టులో అడుగుతున్నాడు. ఈలోగా ఆ రాసిచ్చినోడు ఎవడైనా వీడు ఎందుకు వచ్చింది ఇక్కడికి అని చెప్పి ఆలోచన చేసి మళ్ళీ ఆరాధీసేసరికి ఆయన సుభాష్ అగర్వాల్ అని ఇంత సమాచార హక్కు చట్టం ఏంటి అదే అనవసరం కదా. అప్పుడు ఆలోచన చేసిన, అప్పటి వరకు పెద్ద ఏముంది అని చెప్పి ఇచ్చేసినారు, తీసుకుపోయి హైకోర్టులో వేసినారు. వేసిన తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ అయింది అసలు రంగం. ఏంటంటే అసలు పరిధి కిందకి వస్తారా రారా? ఢిల్లీ హైకోర్టు కేసును విచారించింది, కేసును స్వీకరించింది, విచారణ స్టార్ట్ చేసింది. వెంబడి కేజీ బాలకృష్ణ ఒక ప్రకటన చేసినారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. ఏమని? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంటే భారతదేశ న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని, సమగ్రతని సంరక్షించేటటువంటి యోధులు. వీళ్ళు సమాచార హక్కు చట్ట పరిధికి రావటం ఉండదు. పైగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల గురించి మీరు ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారంటే అసలు న్యాయ వ్యవస్థ చరిత్రని మీరు అనుమానిస్తున్నారు, న్యాయ వ్యవస్థని అనుమానిస్తున్నారు. ఇది భారతదేశానికి అంత మంచి పద్ధతి కాదు అది అని చెప్పి. మేమంటే ఎవరు అనుకుంటున్నారు? అసలు చట్టాలనే వ్యాఖ్యానించే వాళ్ళం, చట్టాల అర్థ వివరణ చెప్పేవాళ్ళం. మేము చెప్పే అర్థ వివరణ ప్రకారం మేము రాము దాని కిందికి. అదేవిధంగా మేము రాజ్యాంగాన్నే వ్యాఖ్యానించే వాళ్ళం. అలాంటిది మీరు మా యొక్క అంటే శాంక్టిటీని, మా పవిత్రతనే మీరు ప్రశ్నిస్తారా? ఇది న్యాయ వ్యవస్థ చరిత్రకే కలంకితం అని చెప్పి చెప్పినారు. ఈలోగా సోమనాథ్ చటర్జీ, ఇంతకుముందు లోక్సభ స్పీకర్, మీరు చట్టాలు చూసి చదివే నీకెంత ఉంటే చట్టాలు చేసే మాకెంత ఉండాలన్నాడు ఆయన. న్యాయమూర్తులు చేసే పని ఏంటిది? ఉన్న చట్టాలని వ్యాఖ్యానిస్తుంటారు. మరి నువ్వు చట్టాలు వ్యాఖ్యానించే నీకే అంత ఉన్నప్పుడు అసలు చట్టాలు చేసే మాకే విధంగా ఉండాలి? చట్టాలు చేసే మేమే సమాచార హక్కు చట్ట పరిధి కిందకి వచ్చినప్పుడు మీరెందుకు రారు అన్నారు. ఈలోగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు ఏం చేసినారు? వాళ్ళ ఆస్తి వివరాలు మొత్తం కూడా వెబ్సైట్లో పెట్టేసినారు, ప్రకటించినారు. మేము నిజాయితీ పరులమే, మేము ఎవరి జోలికి వెళ్ళటం లేదు, మా ఆస్తులు ఏమీ తక్కువలేదు ఎక్కువలేదు, ఏం చెప్పాం, మాకున్న ఆస్తి పాస్తులు ఇవి, మీరు ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి మామూలుగా పేపర్ ప్రకటన చేసేసి డైరెక్ట్ వెబ్సైట్ అయినా పెట్టినారు. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం మాట్లాడాలి? ఓ కోర్టు ఆల్రెడీ పెట్టేసింది. ఈలోగా ఢిల్లీ హైకోర్టు ఏమని తీర్పు చెప్పింది? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా సమాచార హక్కు చట్ట పరిధి కిందికి వస్తారు. ఇక ఈ టైంలో చర్చ జరిగేటప్పుడు వీరప్ప మొయిల్ని నేను విలేకరులు పట్టుకొని అడిగినారు, ఏమంటే అసలు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి, వీళ్ళు దీనికి వస్తారా రారా చెప్పంటే, అది నేను అది ఏంటంటే
ఆయన చెప్పలేదు, నేను ప్రత్యక్షంగా టీవీలో we have to see it and we have to go through it. The controversy has arisen after the Delhi court verdict, so we will see it later on అని చెప్పి తప్పించుకోలేకపోయినాడు, చెప్పలేకపోయినాడు. ఎందుకు చెప్పలేకపోయినాడు? చెప్పితేనేమో ఏదో అనుకో చెప్తుంటారు సామెత, ఏంది ముందు నుయ్యి వెనక గొయ్యి అని అంటుంది. ఎందుకని ఒకరు వస్తారని చెప్తే వస్తారు, వీళ్ళందరూ వస్తారని చెప్తే వీళ్ళ కేసులన్నీ ఎక్కడ ఉన్నాయి? కోర్టులో ఉన్నాయి. ఒకవేళ చెప్పింది సరే మంచిదని చెప్తారు. పోనీ రారని చెప్తామా? దేశంలో ఉండేటటువంటి మేధావులు అన్ని వర్గాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం అయ్యేట, అసలే ఈ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు ఉన్నవి. అలాంటప్పుడు చెప్పాలంటే ఏం చెప్పాలి? ఇది ఏం సమాధానం చెప్పలేకపోయాడు వీరప్పమల్లి, న్యాయశాఖ మంత్రిగా ఉంది. ఆయన ఏమన్నాడు? వీళ్ళు సీట్ లేటర్ అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయినా. అంటే మొత్తం రాజకీయ వ్యవస్థను, మీడియాని, ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థను అన్నింటిని కూడా సుభాష్ అగర్వాల్ 10 రూపాయలు ఇచ్చి గందరగోళానికి గురి చేసిన. సమాచార హక్కు చట్టానికి కొట్టే ప్రాధాన్యత అన్నమాట. రైట్. సో మనకు సమాచార హక్కు చట్టం అనేది ముఖ్యంగా భారతదేశంలో పాలనా రంగంలో ఒకటి తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మార్పు. ఇది పారదర్శకతను వీటిని పెంపొందించడం కోసం ఉద్దేశించబడింది. తర్వాత ఇప్పుడు మనం చెప్పిన కమిషన్ ఏదైతే ఉన్నదో, ఈ చట్టం ఏదైతే ఉన్నదో గుర్తుంచుకోండి, మానవ హక్కుల కమిషను ప్లస్ ఈ సమాచార హక్కు చట్ట కమిషన్ ని భారత పార్లమెంటే ఆమోదించింది, చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారం కేంద్రంలో ఏ విధంగానైతే మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసినారో రాష్ట్రాలలో కూడా అలాగే ఏర్పాటు చేయాలి. కేంద్రంలో ఏ విధంగానైతే సమాచార హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసి సమాచార హక్కు చట్ట కమిషన్ ఏర్పాటు చేసినారో రాష్ట్రాలలో కూడా అదే విధంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేంద్రంలో ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్రపతి. రాష్ట్రంలో ఎవరు నియామకం చేస్తారు? గవర్నర్. కేంద్రంలో ఏ కమిటీ సూచనను అనుసరించి చేస్తారు? కేబినెట్, ముఖ్యమంత్రి, రాష్ట్రంలోనైతే ముఖ్యమంత్రి. మరి వీళ్ళు ఇచ్చిన సూచన రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా అంటే పాటించాల్సిన అవసరం లేదు, వెనకకు పంపించవచ్చు. రెండోసారి ఆమోదించి పంపితే మన రాష్ట్రంలో మన గవర్నర్ ఏం చేసినాడు? సైన్ చేసి ఆమోదించి వాళ్ళ నియామకం చేయడం జరిగింది. ఓకే, రైట్. ఇకపోతే కేంద్ర సమాచార హక్కు చట్ట ప్రస్తుత కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సత్యానంద్ మిశ్రా. ప్రస్తుత కేంద్ర సమాచార హక్కు చట్ట కమిషనర్, ప్రధాన కమిషనర్. సత్యానంద్ మిశ్రా రాష్ట్ర సమాచార హక్కు చట్ట ప్రధాన కమిషనర్ జన్నత్ హుస్సేన్. రాష్ట్ర ప్రధాన. మీకు దాంట్లో ఉన్నదా చూడండి ఒకటి, రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషన్ గురించి లేదా? ఇక్కడ రాయండి 2-3 అంశాలు. రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషన్ అని రాసి ఒక ప్రధాన కమిషనర్తో పాటు ఉందా లేదంటారు? ఎవరు రా తెలుగులో లేదండి. మొత్తం రాసిన తర్వాత చెప్పాల్సింది లేదు ఉన్నది అని. అదే కదా, తెలివే లేదు. ఒకటే దాంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నియామకం ఎవరు చేస్తారు? గవర్నర్. కేంద్రంలో అయితే ఎవరి సలహాను అనుసరించి? కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో వీళ్ళ పదవీ కాలం 5 లేదా 65 సంవత్సరాలు.
ఎవరు తొలగిస్తారు అనేది ఇంపార్టెంట్. అదే దానికోసమే చెప్పింది. ఉందా లేదా చూడండి. రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషనర్ని ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి తొలగిస్తారు, గవర్నర్ కాదు తొలగించేది. అందుకని కొట్టేయండి సార్. ఏ విధంగా తొలగిస్తారు? సిబిసి ప్లస్ కేంద్ర కమిషనర్స్ తొలగించిన పద్ధతిలోనే తొలగిస్తారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మరియు కేంద్ర సమాచార హక్కు చట్ట కమిషనర్లను తొలగించిన పద్ధతిలోనే తొలగిస్తారు. ఏ కమిటీ సూచనను అనుసరించి? సుప్రీంకోర్టు విచారణ కమిటీ సూచనను అనుసరించి. ప్రస్తుత సమాచార హక్కు చట్ట కమిషనరు రాష్ట్రంలో ఎవరు? జన్నత్, కేంద్రంలో సత్యానంద్ మిశ్రా. ఓకే, నెక్స్ట్ ఈ ట్రిబ్యునల్స్ ఉన్నాయా మీ దాంట్లో? ట్రిబ్యునల్స్ ఒకసారి రాజ్యాంగేతర సంస్థల టాపిక్ ఉందిగా, ఉందా? దాని దగ్గర ఉందా లేదా చూడండి. ట్రిబ్యునల్స్ మీద స్పేస్ 2 పేజీలు ఖాళీ ఉంటాయి సార్. అంతర్రాష్ట్ర కౌన్సిల్ దగ్గర ఉంది సార్. సార్ ఎవరు తెలుగులో లేదని చెప్పారు లేదా? ఉంది సార్. ఉంది ఇప్పుడు ట్రిబ్యునల్స్ అంటే అవే క్యాట్ శాట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఒకసారి నాకు ఇవ్వండి. సార్ సైడ్ ఉంది. ఎంత స్ట్రాంగ్ ఎత్తున్నాడని మొత్తం వేస్తాడు. ఒకసారి వినండి, చెప్తాను. ప్రపంచంలో పరిపాలక న్యాయస్థానాలను కలిగి ఉన్నటువంటి దేశం ఫ్రాన్స్. పరిపాలక న్యాయస్థానాలను కలిగి ఉండేటటువంటి దేశం ఏంటిది? ఫ్రాన్స్. ఫ్రాన్స్లో డాట్ అడ్మినిస్ట్రాటివ్ అనే పేరుతోని పరిపాలక న్యాయస్థానాలు ఉన్నాయి. డాట్ అడ్మినిస్ట్రాటివ్. ఈ పేరుతోని ఏమున్నామంటే పరిపాలక న్యాయస్థానం. ఏ దేశంలో? పరిపాలక న్యాయస్థానాలను కలిగి ఉన్నటువంటి దేశం ఫ్రాన్స్. దీని విషయం ఏంటంటే, ఈ పరిపాలక న్యాయస్థానాలని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు నియమ నిబంధనలు, క్రమశిక్షణ చర్యలు, వాళ్ళని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే అంశం, డిస్మిస్ చేసే అంశం, ప్రమోషన్లు కానీ డిమోషన్లు కానీ, వాళ్ళకు రావాల్సినటువంటి ఇతర బెనిఫిట్స్ విషయంలో కానీ ఎక్కడైనా కూడా వాళ్లకు సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించడం కోసం ఈ పరిపాలక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసినారు. అయితే భారతదేశంలో ఈ ప్రభుత్వ సర్వీసులు ఏవైతే ఉన్నాయో, అది గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ మొదలుకొని క్లాస్ 4 ఎంప్లాయీస్ వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సర్వీసు నియమ నిబంధనలపై, క్రమశిక్షణ చర్యలపై విచారించడం కోసం ఎలాంటి సంస్థలు, న్యాయస్థానాలు లేవు. లేకపోవడంతో అనేక కేసులు కోర్టుల ముందు, సాధారణ కోర్టుల ముందు పెండింగ్లో ఉన్నాయి. సాధారణ కోర్టుల ముందు పెండింగ్లో ఉంటే సాధారణ కోర్టులు సాధారణ కేసులను విచారించినట్టుగా విచారించడంతో ఇవన్నీ కూడా పెండింగ్లో అలానే మిగిలిపోతున్నాయి. మరి
దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే, సపోజ్ ప్రభుత్వ ఉద్యోగిని ఏదైనా కారణం చేత సస్పెండ్ చేస్తే, సస్పెండ్ చేసిన తర్వాత అతనికి హాఫ్ పే శాలరీ ఇస్తారు. హాఫ్ పే శాలరీ ఎప్పటి వరకు ఇస్తారు? కేసు తేలే వరకు ఇస్తారు. మరి కేసు తేలే వరకు హాఫ్ పే శాలరీ ఇస్తే 4, 5, 6, 7 సంవత్సరాలు పట్టింది అనుకోండి. 7 సంవత్సరాల తర్వాత కేసు కొట్టేశారనుకోండి, కేసుల్లో ఏమీ వాస్తవం లేదు, అంటే సాక్ష్యాధారాలు లేవు, నిరూపణ కాలేదు, కొట్టివేస్తే ఈ 7 సంవత్సరాలు కూడా ఆయన ఇంటికాడ కూర్చోబెట్టి హాఫ్ పే శాలరీ అప్పుడు ఇచ్చినారు. కోర్టు తీర్పు చెప్పేటప్పుడే ఇస్తుంది. ఏమనంటే, ఇతను ఏ తేదీ నుంచి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారో ఆ తేదీ నుంచి నేటి వరకు అతనికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ అందజేయండి. అంటే ఏమి ఇచ్చినట్టు? 7 సంవత్సరాలు ఇంటికాడ కూర్చోబెట్టి శాలరీ ఇచ్చినారు. ఒకటి లేదు, కేసులో శిక్ష పడింది అనుకోండి, శిక్ష పట్టి హాఫ్ పే శాలరీ 7 సంవత్సరాల నుంచి నువ్వు ఇచ్చింది వేస్ట్ కదా. కేసు నిరూపణ అయ్యి కేసులో శిక్ష వేసినారు అనుకోండి, అంటే 7 సంవత్సరాల నుంచి నువ్వు ఏం చెల్లించినావు? హాఫ్ పే ఇచ్చినావు, అదంతా వేస్ట్కి ఇచ్చినట్టే కదా. మొత్తం ఇస్తేనే ఇంటికాడ కూర్చోబెట్టి ఇవ్వాలి, అది నిరూపణ అయితేనే ఉంది. మరి ఏమి వచ్చినట్టు? తెలివి వచ్చినట్ట. కాబట్టి ఈ కేసులను సత్వర విచారణ జరపాలంటే మనం ఫ్రాన్స్ లో మాదిరిగా పరిపాలక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కొంత ప్రతిపాదన వస్తే, శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976 లో 42వ రాజ్యాంగ సవరణ చేసి భారత రాజ్యాంగంలో 14A అనేటటువంటి భాగాన్ని చేర్చినారు. ఎక్కడ? 14A. 14 దేనికి సంబంధించింది? పబ్లిక్ సర్వీసెస్. సో దాని వెంటనే ఉన్నటువంటిది ఏంటంటే ఈ ట్రిబ్యునల్స్. అందుకోసం మీరు చూడండి, 323A, 323B అనే అధికరణలు ఉంటాయి. 323A క్యాట్ శాట్ల గురించి తెలియజేస్తుంది. క్యాట్ శాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అని చెప్పి ఏర్పాటు చేసినారు. 323B అంటేనేమో ప్రత్యేక ట్రిబ్యునల్. ప్రత్యేక ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ప్రత్యేక ట్రిబ్యునల్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అంటే, ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే సందర్భాలు ఏంటంటే, ల్యాండ్కి సంబంధించి కానీ, ట్యాక్స్కి సంబంధించి కానీ, ఇంకా ప్రభుత్వం ఏ అంశాల కోసమైనా కూడా ప్రత్యేక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయవచ్చును అని 323Bలో పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటేనేమో పరిపాలనా ట్రిబ్యునల్. ప్రత్యేకమైన ట్రిబ్యునల్ అంటే దేనికోసమైనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకొని ఒక చైర్మన్ తో పాటు ఎంతమంది వైస్ చైర్మన్లని? 16 మంది వైస్ చైర్మన్లని, 49 మంది సభ్యులను నియామకం చేసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి దీనిని 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అమలు పరిచినాడు. అంటే ప్రారంభంలో దీన్ని అమలు పరచలేదు. ఎవరు దీన్ని ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినవి? 42. ఎక్కడ చేర్చినారు? 14A భాగంలో ఎన్నో అధికరణలో? 323A, 323B. ఒరిజినల్ గా 323 దేనికి సంబంధించిందండి? సార్ పెద్ద మనసుతో ఆలోచించండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటి? పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో యూపీఎస్సి తన నివేదికని రాష్ట్రపతికి సమర్పించడం, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన నివేదికని గవర్నర్ కి సమర్పించడం. నివేదికల సమర్పణ గురించి ఉంటుంది. ఎన్ని అధికారులలో? 323. 323A అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? క్యాట్ శాట్ ఏంటి వరకు? దీన్ని ఏర్పాటు చేసి భారతదేశంలోని 17 సెక్టర్లలో వీటికి సంబంధించినటువంటి, అంటే హైకోర్టులు ఉన్నటువంటి కేంద్రాలలో ఈ ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ లాంటి 8 రాష్ట్రాలు సొంతంగా
శాట్లను కూడా ఏర్పాటు చేసుకున్నవి. స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 17 చోట్లనేమో క్యాట్ సెంటర్స్ ఉన్నవి. వీటితో పాటు 8 రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ హైకోర్టుల యందు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అయితే వీరు ఎవరు నియామకం చేస్తారు? ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్రపతి నియామకం చేస్తారు. సో వీరి పదవీ కాలం ఏ విధంగా ఉంటుంది అంటే గుర్తుంచుకోండి, చైర్మన్ వైస్ చైర్మన్ అయితేనేమో 6 లేదా 65 సంవత్సరాల, 5 లేదా 60 సంవత్సరాలు, 5 లేదా 60 సంవత్సరాలు. అదే మరి సభ్యులైతే 62 సంవత్సరాలు, 65కు బదులుగా 62 సంవత్సరాలు. ఎవరు సభ్యులు? చైర్మన్ వైస్ చైర్మన్ అయితేనేమో 5 లేదా 65 సంవత్సరాలు. అట్ ది సేమ్ టైం వీళ్ళ యొక్క ప్రధానమైన విధి ఏంటి? ఏం లేదు, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సర్వీసు నియమ నిబంధనలపై వచ్చే వాద సమస్యలను విచారణ చేసి తీర్పు. దానికి మీరు పెద్ద ఏదో చెప్పాలి, ఏం చెప్పాలి ఏం లేదు, దాని పేరులోనే ఉన్నది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్వీసు నియమ నిబంధనలపై, క్రమశిక్షణ చర్యలపై, సస్పెన్షన్, డిస్మిషన్, లేకపోతే వాళ్ళని డిమోషన్, ప్రమోషన్ ఏవైనా కావచ్చు, వీటికి సంబంధించి వచ్చే వివాదాలన్నింటినీ విచారణ చేస్తుంది. కాకుంటే అడిగేటప్పుడు ఒక 4 అంశాలు వీటి పరిధికి రావు, అది ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఏమి రావు అంటే సుప్రీంకోర్టు సిబ్బందికి సంబంధించిన అంశాలు, హైకోర్టు సిబ్బందికి సంబంధించిన అంశాలు, పార్లమెంటులో పనిచేసేటటువంటి సెక్రటరియట్ లో పనిచేసే వారికి సంబంధించి రాష్ట్ర శాసనసభల్లో పనిచేసే వారికి సంబంధించిన విషయాలు రావు. ఎందుకంటే వాటిపైన నిర్ణయాలు ఎవరు చెప్తారు? వాళ్ళే చెప్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి నియమ నిబంధనలను రూపొందించి విచారించే అధికారం ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు 146 అధికారుల ప్రకారం చెప్పుకున్నాక సుప్రీంకోర్టులో పనిచేసే సిబ్బందిని ఎవరు నియమిస్తారు? వాళ్ళే నియమిస్తారు. 229 అధికారుల ప్రకారం రాష్ట్ర హైకోర్టులో పనిచేసే వాళ్ళని వాళ్ళే నియమిస్తారు. వారి సర్వీసు నియమ నిబంధనలు కూడా ఎవరు నిర్ణయిస్తారు? కోర్టే. ఆ కోర్టు విచారణ అంటే కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాలని విచారించే అధికారం ఈ ట్రిబ్యునల్కి ఉండదు. కోర్టు గొప్పది. కోర్టు ఆల్రెడీ చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి విచారణ చేసే అవకాశం ఉండదు. అలాగే చట్టాలు చేసేటటువంటి చట్టసభల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులకు సంబంధించి కూడా నిర్ణయం చేసుకునేటటువంటి అధికారం ట్రిబ్యునల్కు ఉండదు. ఓకే, ఇకపోతే దాంట్లో ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన సుప్రీంకోర్టు కేసు ఏంటంటే ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్యన 1997లో ఒక వ్యాజ్యం జరిగింది. ఇప్పుడు ఎల్ చంద్రకుమార్ ఎవరో కాదు, ప్రస్తుతం మన రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నాడు కదా, ఆయన ఈ కేసు వేసింది. ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య ఏం జరిగిందంటే